బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866155399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్కారం అండి. వనజ గారు, భాద్రపద మాసం వచ్చేస్తోంది. భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం. మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్. ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది. మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నా ఓకే, నాకెందుకునో నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకొని సో చాలా మందికి నేను టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మందికి. అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సుపరిచితం. ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక్ గా. ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి దానికి. డెఫినెట్ గా ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ. మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మెడిటేషన్ కానివ్వండి, క్లీన్ గా ఉంచుకోవడం, మైండ్, బాడీ ప్రెజెంట్, ఇవన్నీ ఆ ప్రెజెన్స్ అవసరం చాలా. అంటే మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళైతే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు. రైట్ అండి. సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా యాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు. భాద్రపద మాసం, సెప్టెంబర్ మాసం, అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? ఓకే, సో ఇది కూడా మనం యాక్చువల్ గా టారో తీసే చూద్దాము. సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం. కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పెడితే బాగుంటుంది అనుకోవచ్చా? సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటదంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మనము ఓకే మెర్క్యూరీ ఓకే ఓకే. సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారో రీడింగ్ చేయొచ్చు. తప్పకుండా. బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు, మా వాక్కుకి కారకుడు. డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీగా చేస్తూ వెళ్ళిపోవచ్చు. మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి, నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు. శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు. ఇక కుజుడి మీద కూడా బోల్డ్ అన్ని అపవాదులు ఉన్నాయి. ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవో ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా. బుధుడు మాత్రం అస్సలు కనపడ్డండి. మీరు ఎలా చూస్తారు బుధుడిని? అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల, మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాట్ ఎవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు ఆయన. అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రెడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం. నా జాతకంలో బుధుడు బాగాలేదు, నా జాతకంలో కుజుడు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం. దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదైనా అనొచ్చు. మనం పూజలతో పాటు చేసే మంచి పనులు, మంచి వాక్కు, మంచి ఆలోచనలు, వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమీ నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం. చాలా మంది ఏమంటారు, చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, వారే వా అంటున్నారు వనజ గారు. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం. ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటదన్నమాట. సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు,
వాళ్ళకి వినబడదు మనం అనేది. కాకపోతే అక్కడ 2-3 బూతులు తిడతాం మనం. వీడు అడ్డొచ్చాడు, వాడు అడ్డొచ్చాడని. అంటే అలా అనుకోము. జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుందన్నమాట. తెలిసి తిడుతూ ఉంటారు. సో డ్రైవింగ్ అనే కాదు, నార్మల్‌గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటదో జనరల్‌గా చిన్న విషయానికి, పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాటలు చాలా ఏదైతే పోక్ అంటామో, చేస్తుంది. అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్‌గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను. సడన్‌గా ఒకళ్ళ మనసు హర్ట్ చేసేలాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా అన్నా ఉండనివ్వండి, దానికి మంచి రిలేటెడ్ results గా ఉంది. మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి. కంట్రోల్ కాబట్టి చేసుకోవాలి. అవన్నీ కంట్రోల్ చేసుకోవాల్సి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈయన బుధుడు. అది బాబు ఈ మంత్ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంచెం మన మాట తీరు Hmm. ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా మైనస్ అయిపోతూ ఉంటుంది. Right. అండ్ సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు, విరిగిపోయిన సామాన్, ఇవన్నిటిని ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి. ఓకే, జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి, మనం చేసే మంచి కార్యక్రమాలు, ప్రతిరోజు చేసే ఆరాధన, దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నిటితోటి మనకు ప్రొటెక్షన్ అంతే. కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు, నాకు బాగోలేదు. నార్మల్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా రీడింగ్కో దేనికో వచ్చినప్పుడు సగం రీసెర్చ్ వాళ్ళు చేసేసి ఉంటారు, నాకు ఈ గ్రహం బాగాలేదండి, నాకు ఇలా అయిపోతుందండి. ఇట్స్ ఓకే, అంత భయపడ. మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ భాద్రపద మాసం లేదా సెప్టెంబర్? భాద్రపదం తెలియదు అనుకుంటే సెప్టెంబర్. మనసులో కూడా కోరికను కూడా కోరుకోమంటున్నారు. మనసులో ఒక కోరికను కోరుకోండి. అందరికి కార్డ్స్ తీద్దాము, అన్ని తీసిన తర్వాత చూద్దాం రివర్స్ చేసి. ఆ కోరిక తీరుతుందా లేదా, సజెషన్స్ ఏమి ఇస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది కాబట్టి కోరుకోండి. ఓకే, వావ్. ఓకే, మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా హ్యాపీ స్టార్ట్ అనమాట. చాలా బాగా స్టార్ట్ అవ్వబోతుంది ఈ మంత్ యాజ్ పర్ మై రీడింగ్స్. మిమ్మల్ని చూసి అవతల వాళ్ళు ఈర్చపడేలాంటి మంచి సక్సెస్ కూడా మీకు రాబోతుంది ఈసారి. ఓకే, కాబట్టి లాంగ్ వెయిటెడ్ సక్సెస్ అంటాం కదా, చాలా రోజుల నుంచి మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో అది అవ్వబోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇండికేషన్, మీకు మిమ్మల్ని చాలా మంది ఫూల్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి, మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట. అంటే మీరు మోసపోతే చూసి నవ్వుకునే వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసామని ఆనందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో వాళ్ళని చూసి కాస్త వాళ్ళ నుంచి దూరంగా ఉండడము, లేదు అంటే మీరు కాస్త స్మార్ట్గా వ్యవహరించడము. అంటే ఏదైనా ఆలోచించేటప్పుడు, ఎవరికైనా ఏదైనా కమిట్మెంట్ చేసేటప్పుడు, ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చేటప్పుడు, ఎనీథింగ్, ఏదైనా క్యాష్ ఆర్ కైండ్ ఏమైనా ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి చేస్తే మీకు కాస్త ఇది చిన్న వార్నింగ్ సైన్ అంటే. బట్ అదర్వైజ్ మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది చాలా బ్యూటిఫుల్గా జరగబోతుంది మీ లైఫ్లో. అండ్ అలాగే మీరు ఈసారి ఎక్కువ, అది మీకు ఒక చిన్న రెమెడీ అండి, మీకు ఎవరికైనా మీకు నిజంగా నమ్మకం ఉంటే మనము తాబేలు అంటాం కదా, తాబేలుని తెచ్చుకొని మనం వాస్తు ప్రకారం కూడా బాగుంటుంది. ఈసారి అది ఒకటి తెచ్చుకోండి. మీకు ఒకవేళ మీరు బిలీవ్ చేస్తే ఓకే, చక్కగా కూర్మ అవతారం అంటాం, తీసుకొని రండి. విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. అలాగే మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే అది ఎలాగ ఉండబోతుంది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అయితే కనుక ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నుంచి 1 సంవత్సరం లోపల మీరు అనుకున్నట్టు జరుగుతుంది. ఎస్, ఓకే, కంగ్రాచులేషన్స్. ఎస్, ఇట్స్ అ గుడ్ కార్డ్ యాక్చువల్గా. అన్ని కార్డ్స్ బాగున్నాయి. చిన్న ఇండికేషన్ వచ్చింది నాకు, వార్నింగ్స్ అని కాస్త జాగ్రత్త పడాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఫూల్ చేస్తారు అంటే బేసికల్గా మీరు బాధపడుతుంటే చూసి నవ్వే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ నుంచి కాస్త దూరంగా ఉండండి. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ రెమెడీస్ కూడా వచ్చేసాయి. ఏ భగవత ఆరాధన చేయాలని కూడా చెప్పేశాను. కూర్మం తెచ్చుకోమన్నారు అంటే టొటాయిస్ తెచ్చుకోమన్నారు కాబట్టి లైవ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. లైవ్ కష్టమా యాక్చువల్గా, మేనేజ్ చేయడం కష్టమే. కాకపోతే ఏంటంటే ఒక పాలసీ తోటి వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఇంట్లో ఎటువంటి జంతువుని, ఎవరిని, యానిమల్స్, ఎనీ ఫార్మ్ ఆఫ్ వీటిని బంధించకూడదు అని ఒక థాట్ ప్రాసెస్ అందరికీ ఉంటది. నిజమే, డాగ్స్ ఆర్ ఎక్సెప్షనల్. ఓకే, ఎందుకంటే మనం వాటికి రుణపడి ఉంటే అయ్యే మనకు ఆనర్స్ అనమాట. అవును, మన బెడ్ల మీద పడుకున్నాయంటే అవే కదా, అవే కుక్కలు మనం ఓనర్ అంటాం కానీ కుక్కలే మనకు ఆనర్స్. బికాస్
వాటికే మనం సేవలు చేస్తుంటాం Yeah. కాబట్టి Yeah, సో true. అది డిఫరెంట్. బట్ ఇట్లాంటివన్నీ తెచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నిటిని కాస్త ఫ్రీగా వదిలేయాల, బర్డ్స్ అని ఇలాంటివన్నీ. సో నార్మల్ గా మెటల్ వి తెచ్చుకోమంటారు. సో మెటల్ ది అయితే ఏ మెటల్ ది పెట్టుకోమంటారు వంశ గారు? మామూలు మన బ్రాస్ ఉంటాయి అక్కడ చూడు, బ్రాస్ ఇది. సో ఇలాంటివి అయితే ఓకే. లైవ్ తెస్తే దానికి రోగం రొస్టు అట్లాంటివి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అలా నేను చేశాను యాక్చువల్గా. ఇంటికి తీసుకొచ్చాక దానికి ఏదో ప్రాబ్లం అయింది. సో చాలా ఇయర్స్ బ్యాక్ దాని తర్వాత ఒక డెసిషన్ అనమాట, నేను జన్మలో ఎటువంటివి ఇంట్లో పెంచను అనేసి. ఒక ఎమోషన్ ఒకటి ఉంటుంది అవన్నీ కదా, కాబట్టి ఇది బెటర్. ఇది ఇంట్లోకి వస్తున్నట్టు పెట్టుకోవాలి. రైట్, ఇంట్లోకి వస్తున్నట్టు. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ కాబట్టి ఎంట్రన్స్ ఇలా లోపలికి వచ్చేటప్పుడు ఇటువైపు డైరెక్షన్ పెట్టుకుంటే సరిపోతుంది. రైట్. దీనికి వాటర్ లో వేయటం అదంతా ఏం అవసరం లేదా? ప్లేట్ లో వేసి పెట్టే వాటర్ లో వేసి చిన్న ప్లేట్ లో పెట్టేసి మన ఇష్టం. ఇంకా ఇటువంటివన్నీ తెచ్చినప్పుడు మన ఇష్టం, మనం ఎలాగ వాటిని ప్యాంపర్ చేయాలంటే ఎట్లా దాన్ని ఆరాధన చేయాలన్నది మన ఇష్టం అంతే. బ్యూటిఫుల్ అండి, రెమెడీ కూడా చెప్పారు. డెఫినెట్ గా ఈ మాసం అంతా కూడా మిథున రాశి వారికి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం, నమస్తే.